సో హలో గైస్, మనమైతే ఇంకా లాంగ్ వీడియో తీసుకొని వచ్చేసినాము. ఏం లేదు, మనమైతే ఇప్పుడు కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గర అయితే పోతున్నాం అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు కార్ తీసుకొని, ఇంకా కార్లో వెళ్తున్నాము. మీకు అక్కడ వెళ్ళి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అక్కడ ఉన్న మహత్వం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో మనమైతే దగ్గరికి వచ్చేసినాం గాయస్. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. కొమరెల్లి మల్లన్న టెంపుల్ అన్నమాట. సో గాయస్, మనమైతే వచ్చేసినాము కొమరెల్లి. సో గైస్, మనం కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గర అయితే వచ్చేసినాము. ఎంట్రీ చూడండి ఎంత బాగుందో ఉండాల. ఇప్పుడైతే మనము కాళ్ళు చేతులు కడుక్కొని లోపల దేవుణ్ణి దర్శనం చేసుకునికైతే పోదాము. లోపల అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో మనకేందంటే కొమరెల్లి మల్లన్న టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. మీరు మా ఫ్రెండ్ గారు చెప్పేది వినండి. అంటే వానికి తెలుసు, నాకు అంత నాలెడ్జ్ లేదు టెంపుల్ గురించి. వాడు క్లియర్గా చెప్తాడు, మీకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మీకు మెసేజ్ నేను పంపుతున్నా, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అన్నమాట. సో చూడండి, వీడియో మొత్తం చూడండి. చెప్పు, నీకు వచ్చినట్టు. అందరికీ శనార్థి నమస్తే. బాగున్నారా అందరూ? ఇవాళ మేము కొమరెల్లి దగ్గరికి వచ్చిన మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని, మరి తెలంగాణ జానపదుల యొక్క ఆరాధించేటువంటి దైవము మల్లన్న స్వామి. అది వాళ్ళ మల్లన్న స్వామితోనే ప్రచారం అవుతున్నటువంటి మార్తాండ భైరవుడు, మైలారు దేవుడు, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి ఇక్కడ జానపదులు అందరూ కూడా తన భక్తి శ్రద్ధలతోనే పూజుకుంటారు. ఈయన బండార ప్రియుడు, బండారుతోని పూజలు చేస్తారు. ఈ స్వామికి, రుద్రుడికి విభూతితోని పూజలలో బండారుతో పూజలు. బండారు అనగా పసుపు. ఇక్కడ వాళ్ళందరూ కూడా బండారుని బంగారం లాగా భావిస్తూ ఉంటారు అన్నమాట. అదేరా కొమరవల్లి కూర గ్రామ నివాసాయ శర్వాయ శశిమౌలయ శ్రీమన్ మైలారు దేవాయ మంగళం. మరి మల్లన్న స్వామి మహారాష్ట్రలో మల్హార్, ఆ మల్హార్ కాస్త కర్ణాటకకు వచ్చేసరికి మైలారు, ఆ మైలారు కాస్త మైలారు లింగేశ్వర నుంచి బీదర్కి వచ్చేసరికి మల్లన్న, ఇక్కడికి వచ్చేసరికి మల్లయ్య అయిపోయిండు మల్లన్న స్వామి. ఇటువంటి దేవుణ్ణి జానపదులు ఎన్నో రకాలుగా పూజిస్తుంటారు, పట్నాలు వేస్తుంటారు, బోనాలు పెడుతుంటారు. మరి శాబరులు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ జనాలందరూ కూడా ఆరాధించేటువంటి ప్రక్రియ, కర్మ ఈ భైరవుడికి. ఈయన శివుడి యొక్క స్వయంభూ రూపము మార్తాండ భైరవుడు. ఈ భైరవుడిని ఆరాధించేటువంటి పద్ధతి ఏంటంటే, ఈ స్వామికి కళ్యాణాలు చేస్తుంటారు. కళ్యాణాలుగా ఈయనకి పట్నాలు కళ్యాణాలు అనమాట. అందులోపల గౌరమ్మను పెట్టి, కొడుకను పెట్టి ఆయనకు కళ్యాణం చేస్తుంటారు ఈయన నమ్ముకున్నటువంటి భక్తులు. మరి స్వామి, మరి మాకు మంచిగా అయితే, మా గొర్రెల మంద మంచిగా ఉందా, మాకు ధాన్యం మంచిగా ఉన్నా, మరి స్వామి 3 ఏళ్ళకి ఒక్కసారి వచ్చి పట్నాలు వేసుకుంటాం, 5 ఏళ్ళకి ఒక్కసారి వచ్చి పట్నాలు వేసుకుంటాం అని చెప్పి కొలుస్తారన్నమాట మైలారు దేవుణ్ణి. ఈయన ఎవరైతే శివం అంటే వాళ్ళని శివుడి స్వరూపంగా భావించి ఎవరైతే ఊగుతారో వాళ్ళు ఇట్లా ఈగలు పెట్టుకుంటూ పట్నాలు ఎక్కుతారనమాట. వారిని శివశక్తులు అనేసి అంటారు అనమాట. అదేనా అది సంగతి. మీ పేరు చెప్పండి. మరి మల్లన్న స్వామికి వీళ్ళు పూజించేటువంటి పద్ధతిలో బోనాలు, పట్నాలు అనేటివి ముఖ్యమైనప్పటికీ ఈ స్వామికి పట్నాలు వేస్తుంటారు అన్నమాట. ఇక్కడ నమ్ముకున్న భక్తులందరూ కూడా పట్నాలు వేస్తుంటారు. ఆ పట్నాలలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. రకాలు ఏంటంటే పెద్ద పట్నాలు ఉంటాయి, చిన్న పట్నాలు ఉంటాయి. పెద్ద పట్నాలనేమో సదరు పట్నాలు అంటారు, చిన్న పట్నాలనేమో శివుల పట్నాలు అంటారు అన్నమాట. ఇలా దేవుడు వచ్చినటువంటి వాళ్ళు ఇలా పట్నాలకి చెప్తుంటారు అన్నమాట, చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే స్వయం శివస్వరూపంగా భావించిన వాళ్ళు ఆ దేవుని, మైలార దేవుని ఇంటి మీదకి రప్పించుకున్న తర్వాతకి వాళ్ళు వాకు వినిపించడం జరుగుతుంది అనమాట. కంచిమేకల పాలు, కడవల్ల బోనాలు, కుర్మగొర్రెల పాలు, కుండతో బోనాలు మల్లయ్య అన్నట్టు ఈ స్వామికి గొర్రెపాలు కుండలో పోసి, బియ్యం వేసి, గూడాన్ని అంటే బెల్లాన్ని అందులో వేసి ఎక్కిస్తున్నారు అన్నమాట ఈ స్వామికి. ఇంకోటి ఏంటంటే నవగాయలు కానీ, పంచగాయలు కానీ అంటే కూరగాయలు, వాటిని పోస పెట్టకుండా నూనెలో వేసి వేయించుకొని మరి ఈ మైలారు దేవునికి ఎక్కడం జరుగుతుంది అనమాట. ఆయనకి ప్రియమైనటువంటి భోజనం అది. ఆయన ఎవరైతే ఆయన భక్తులు ఉంటారో వాళ్ళు ఆరాధించేటువంటి ప్రక్రియ, విధి విధానం మంచి. అది హై ఫ్రెండ్స్, ఇంకా చాలరా, ఇంకెందుకు చెప్పండి నేను. ఏమైతే చెప్పు, అంతే చాలు. అయితే మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిపోయే భక్తులు అన్నమాట. దీని మీద మన రూపాయి చికెన్ నిలబెడుతున్నాం అన్నమాట. రూపాయి బిల్లా అనేది నిలబడితే కోరికలు తీరితే తీరదు అని ఇట్లా నమ్మిక అన్నట్టు. అంటే మన జూబ్లీస్ పెద్ద మక్కుల్లో ఎట్లయితే ఉంటారో ఇక్కడ కూడా అటువంటి ఆనవాయితీ నడుస్తుంది అన్నమాట. కట్ చేయాలి.
నాగదేవత నాగదేవత ఏమవుతుంది ఇక్కడ రూపాయి నిలబెడితే? రూపాయి నీళ్ళు ఏమవుతుంది? మనం ఏమనుకుంటాము ఆ, కోరుకుంటాం కదా, ఆ. ఇట్లా జ్వరం వచ్చింది బాగలేదు, ఆ, ఇట్లా ఇంట్లో మంచిగా లేదు, ఏ దేవుడు అన్ననా ఉమ్, ఎవరన్నా చేసిండ్రా, ఆ, అవి అట్లా అయితే ఉమ్, నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఆ, ఇప్పుడు ఇక ఈ చేతుల పెడతాం కదా, చేతులు ఆ, ఇప్పుడు దేవుడు ఉంటాయి కదా, ఉమ్. చేతులు జరుగుతాయి, జరుగుతాయా? చేతులు అది ఆ తల్లి జరుపుకుంటుంది, ఆ, తప్పకుండా నాదేనా ఉంటుంది, ఆ. ఇక నాది కాదంటది తిరిగి ఇప్పుడు పిల్ల కోసం వెతుకుతుండు. ఒక్క మంచి పిల్ల చీకటి వేసుకొని పొద్దు నీకు అర్థమవుతుంది మళ్ళీ సిరి పెట్టుకుంది. తప్పే కానీ నేను ఎత్తి మీద నిలబడద్దు, నీవే తప్పు జరుపుకో, ఆలస్యం చేయొద్దు. వీడియో అయితే చాలాసేపు ఉంది, మళ్ళీ మీకు ల్యాగ్ అనిపిస్తుంది అని చెప్పి నేను స్పీడ్ కొంచెం 6x పెట్టి చూపిస్తున్నా. మన చేయి అయితే ఇట్లా జరుగుతుంది చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ నాగదేవత పైన చేయి పెడితే, మీ చేయి ఏదైనా కోరిక కోరుకుని అక్కడ చేయి పెడితే మీ కోరిక నెరవేరితే అది ముందలు జరుగుతాయంట, అంటే మీ చేయి ముందలు జరుగుతాయంట. ఏదైతే మాకు నమ్మసక్యంగా అనిపించలే, కానీ మా ఫ్రెండ్ గాడు పెడుతుండు, నిజంగానే చేయి జరుగుతుంది వాంది. సో చాలా మహిమగల ప్లేస్ అన్నమాట ఇది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయరు. చూసిరు కదా, వెనకాల ఉండే వాని చెయ్యి ముందలు వచ్చేసింది. ఈడ ఉన్నది, ఈడ ప్రెగ్నెంట్ కాని వాళ్ళు అట్లా ఇంతకుముందు మనం ఆడ చేయబెట్టినాం కదా, అది కోరికలు నెరవేర్చేది. ఈడ ఏమో ఇది ప్రెగ్నెంట్ కాని వాళ్ళు పెడతారంట, అయితే ప్రెగ్నెంట్ అవుతారంట. చిలకపట్నం అది, అంటే దేవుని పెళ్లి చేస్తారు. చిన్నపట్నం అంట, పెద్దపట్నం సదరపట్నం. విన్నారు కదా, పెద్దపట్నం సద్దురుపట్నం అంట. సదర్ 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 పట్నం. మనకి లోపల వీడియో అనేది తీయనియరు, ఫోన్ గుంజుకుంటారు. సో ఈ నుంచి చూపిస్తున్నా మీకు, చూసుకొని లోపల ఉంటాడు మల్లన్న స్వామి, అక్కడ లెఫ్ట్ సైడ్ భైరవుడు ఉంటాడు. తర్వాత వాయిస్ చూపి ఫస్ట్. దర్శనం అయిపోయింది, ఇక బయలుదేరుతున్నాం మేమైతే. పట్టుమని మైలార దేవుడు కర్ణాటక ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి స్వామి ఈ చక్రాల మీద వచ్చినట్టు, అంటే చెక్క చక్రాలు కాకుండా ఇవి రాతితో ఉన్నటువంటి చక్రాలు. మరి మల్లన్న స్వామి వచ్చిండు ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఈ రథం మీద స్వామి కర్ణాటక దేశం నుంచి తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. చూడండి మొత్తం రాళ్ళదే ఇది. సో గైస్, మనం మల్లన్న టెంపుల్ నుంచి కొండపోచమ్మకు వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. అట్లా పెడితే వేరేగా కనిపిస్తుంది. చెప్పు నువ్వు.
అయితే అక్కడ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లిని పైకెక్కించి కూర్చోబెట్టుకుందని చెప్పేసి పోచమ్మ తల్లి అలిగిందంట. అంటే వాళ్ళందరూ కూడా 7 అక్కచెల్లెలు కాబట్టి అట్లా అమ్మవారు అలగడంతో ఈ కొండ మీదకి వచ్చి కూర్చుందంట. నర్సాపూర్ అనే గ్రామంలో అమ్మవారు వచ్చి కూర్చుందంట పోచమ్మ తల్లి. ఇవి కొండ మీద ఉంది, కొండకుంది కాబట్టి కొండ పోచమ్మ అని చెప్పి పిలుస్తారన్నమాట. పై ఎత్తున్న కొండ లోపలికి దిగితే శివలింగం ఉందని చెప్పి చెప్తారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారు ఉంది, దీని ఆపోజిట్ స్ట్రైట్గా బలిస్తారు. అక్కడైతే చూసుకుంటే అది బలిపీఠం అన్నమాట, అక్కడనే బలిస్తారు అమ్మవారికి. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.